ఇసుక ఉత్తర భారతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు ముంబైలో కుండపోత కురుస్తోంది. యూపీ, బీహార్ లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ సేవలు ఆపేశారు. ఉత్తర భారతంలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలకు జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. జమ్మూలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మూలో తవీ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. తీర ప్రాంతంలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. అంతకుముందే జనాలను ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. గత 3 రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. పర్వత ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఇప్పటికే నిలిచిపోయాయి. తవి నదీ తీర ప్రాంతాల ప్రజలని అలర్ట్ చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని ఉద్ధంపూర్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వంతెనలు, రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లైతే పేక మేడల్లా కూలిపోతున్నాయి. అక్కడున్న ప్రజలకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చూస్తుంటేనే క్షణాల్లో ఇల్లు కూలి నేలమట్టమవుతున్న పరిస్థితి. ముంబైలో వర్షాల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెరైన్ డ్రైవ్ ప్రాంతంలోతో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. యూపీలో వర్షాల కారణంగా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయోధ్యలో సరయూ నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో తీర ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. భక్తులు పుణ్యస్నానాల వేళ అలర్ట్గా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. బీహార్లో పలు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. పాట్నాలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైన దృశ్యాలు చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో సైతం వాతావరణం అనుకూలించకపోవడంతో కేదార్నాథ్కి హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు. హిమపాతం కారణంగా హెలికాప్టర్ సేవల్ని ఆపేసినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మా కొలీగ్ వాసు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, ఉత్తర భారతంలో ఇప్పటివరకు మనం చూసాము బీహార్, అలాగే ఇటు రాజస్థాన్ చాలా ఏరియాస్ లో వర్షం విపరీతంగా కురుస్తోంది. సో ఆ ఎఫెక్ట్ మన సౌత్ పైన ఏ విధంగా పడే అవకాశం ఉంది? అక్కడి నుంచి వరదలు ఎక్కువైతే కనుక ఇటు డౌన్ కి వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ జలాశయాలు నిండిపోతూ ఉంటాయి. ఇక్కడ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణికారంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ దగ్గర తావీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ నదిని ఆనుకున్న నివాస గృహాలు, అక్కడ ఉన్న షాపులన్నీ కూడా నది ఉధృతికి కొట్టిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మంది ప్రజలు చూస్తుండగానే ఇల్లు పేకమిడిలాగా కూలిపోవడం, ఆ నదీ ప్రవాహంలో కొట్టకపోవడం స్పష్టంగా కనిపించింది. రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయి దేశవ్యాప్తంగా అంటూ కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల్లో కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, సిక్కిం, సో మరికొన్ని రాష్ట్రాలకి ఇటు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాలకి, కొన్ని జిల్లాలకి అక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించిన పరిస్థితులు ఉంది. ఉత్తరాఖండ్కి సంబంధించి ఉత్తరాఖండ్ వరదలు మనం గతంలో చాలాసార్లు చూసాం. ఒక్కసారిగా అక్కడున్న కొండ చర్యలు విరిగిపడి ఊళ్ళ మీద పడిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. అక్కడ కేదార్నాథ్కి సంబంధించి అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా రాగల 3 గంటల్లో పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని పూర్తి స్థాయిలో భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఎక్కడైతే ఇటు హెచ్చరికలు జారీ చేసిన ఆయా జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే నదులు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు అక్కడ ఉన్న అధికార యంత్రాంగం. అయితే ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని రిక్వెజేషన్ పెట్టాయి, కొన్ని సూచనలు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో మాకు హెలికాప్టర్కి అందుబాటులో ఉండాలి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి, రెస్క్యూ టీమ్స్ కూడా మాకు పంపండి అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా
ఎప్పుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి ఆ టీమ్స్ పంపిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు బీహార్ రాష్ట్రం పాట్నాని మనం చూసుకోవచ్చు. పాట్నాని మొత్తం కూడా దాదాపు చాలా స్థాయిలో వరదలు ముంచెచ్చిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం, విజువల్స్లో కనిపిస్తున్నాం. ఇలాగా ఒకటనే కాదు, ఇటు సౌత్ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు మీరు ఇందాక అడిగినట్టుగా ఇటు గోదావరి వరద ప్రవాహం మహారాష్ట్ర నుంచి ఆ వరదంతా కూడా గోదావరి నదికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో గోదావరి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ సౌత్కు సంబంధించి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఇక్కడున్న ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్న వరదకు సంబంధించి ఇక హైదరాబాద్కి సంబంధించి పూర్తిగా హిమాయత్ సాగర్, అదేగా ఉస్మాన్ సాగర్, దాంతోపాటుగా హుస్సేన్ సాగర్, ఈ మూడుటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో నీటి విడుదల కిందకి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో దిగువన్న ప్రాంతాలని అప్రమత్తం చేయాలంటే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నారు. ఇక్కడ 4 గేట్లు 3 అడుగుల మేర పైకెత్తి కిందకి దిగువకి వాటర్ అంతా కూడా కిందకి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ వాటర్ అంతా కూడా మూసీ నదికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా పూర్తిలో హుస్సేన్ సాగర్ నుంచి కూడా ఉదయం అక్కడ కూడా దాదాపు 4 గేట్ల నుంచి వాటర్ కిందకి దిగువకి విడుదల చేశారు. ఆ వాటర్ కూడా మూసీ నదికి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇటు మూసీకి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తి మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో రాగల 3 రోజుల్లో పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు సౌత్లో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ 3 రోజులు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రండి, లేకపోతే వద్దు అన్న సూచనలు అయితే స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో పాటుగా సిక్కిం రాష్ట్రంలో కూడా మనం ఇంత చూసాం. సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో 3 జిల్లాలని రెడ్ అలర్ట్గా ప్రకటించారు. అక్కడ కూడా ఆ జిల్లాలకు సంబంధించి వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆ రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సిబ్బంది, అక్కడున్న ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. కానీ ఒకవేళ వర్షాలు అతిమించితే, ఒకవేళ ఎక్కడైనా ఊళ్ళకు ముంచెత్తితే ఖచ్చితంగా వెంటనే హెలికాప్టర్ల సేవలు అందుబాటులో ఉంచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన హెలికాప్టర్లు పంపించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజులు కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉంటే, ఈ వర్షాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని ఉంటే కనుక కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.